నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కంపెనీలను తరిమేయాలని చూస్తారా? కోర్టు ముట్టికాయలు బాగున్నాయా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అలాగే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ, తిరుపతి ఎంపీ ఉన్నారు కదా గురుమూర్తి, వాళ్ళని కోర్టు ముట్టికాయలు బాగున్నాయా, కంపెనీలని తరిమేయాలని చూస్తారా అని అడుగుతున్నట్టుగా నేను థంబ్నెయిల్లో కూడా పెట్టాను. ఎందుకు ఇలా పెట్టాను అనే పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. అయితే దానికన్నా ముందు మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. అధికార పక్షం, ప్రతిపక్షం రెండు ఉంటాయి. ఈ ప్రతిపక్షంలో ఉండే రాజకీయ పార్టీలు 2-3 రకాలు ఉంటాయి. ఎలా అంటే అధికార పక్షంలో ఉన్న పార్టీ ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నించడం, లేదా ప్రజల వైపు నుంచి వాళ్ళ వాణిని వినిపించడం అనేది చేస్తూ ఉంటారు. రెండో రకం ఎలా ఉంటుంది అని అంటే, అధికార పక్షం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అందులో తప్పున్నా సరే లేదా రైట్ ఉన్నా సరే దానికి అసలు నిమిత్తం లేకుండా తప్పే చేసింది అని మాట్లాడటం, అలాగే అధికార పక్షంలో ఉన్న పార్టీకి అణువణువున అనుక్షణం కూడా ప్రతి అడుగులోనూ అడ్డంకులు సృష్టించాలని చూడటం, వాళ్ళ కాళ్ల మధ్య కట్టబెట్టి ముందుకు పడేయాలని చూడటం, అలాగే ప్రజల నుంచి కూడా వ్యతిరేకత తీసుకువచ్చేలాగా ప్రజల్ని కూడా తప్పుదో పట్టిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేలాగా చేసేలాగా ఉంటారు ఇంకొక రకం. మూడో రకం, వీళ్ళు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటారు, రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటారు. సో ఇలా 3 రకాలు ఉంటాయి ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్నా కానీ. సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ 3వ రకం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాగే ప్రవర్తించింది, అధికారంలో ఉన్నప్పుడు అలాగే ప్రవర్తించింది, మళ్ళీ ప్రజలు ఆ అధికారాన్ని తీసి పక్కన పెట్టిన, అంటే ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా ప్రతిపక్ష హోదా లేకుండా కేవలం 11 సీట్లే ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ వాళ్ళ వైఖరి మార్చుకోవటం లేదు అని అంటోంది. సో ఎందుకు ఇలా ఆరోపిస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలించాను. సో పరిశీలిస్తే నాకు తెలిసింది ఏంటంటే, 2014లో శాసనసభ ఎన్నికలకి వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది ఆ పార్టీకి మొదటి శాసనసభ ఎన్నికలు. అంటే మర్యాదగా చాలా గౌరవంగా ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు ఒక 50 సీట్లు 60 సీట్లు కట్టబెట్టారు. సో అయితే ఆ ప్రతిపక్ష హోదాని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా సద్వినియోగం చేసుకోలేదు అని నాకు అనిపించింది. ఎందుకని అంటే, ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చింది. దాంట్లో అసలు మంచుందా చెడుందా అనేది కాదు, పూర్తిగా వ్యతిరేకించాలి మనం అలా అని చెప్పేసి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమరావతిని రాష్ట్ర రాజధానిగా తెలుగుదేశం పార్టీ ప్రపోజ్ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది. కానీ తర్వాత 33,000 ఎకరాలు కావాలని చెప్పేసింది. ఆ తర్వాత చూస్తే అసలు అది అమరావతి కాదు భ్రమరావతి అని చెప్పింది. అమరావతి కాదు కమ్మరావతి అని అన్నారు. అక్కడ గ్రాఫిక్సే తప్ప ఏమీ లేవు అన్నారు. అలాగే ఏదైతే అప్పులు ఇవ్వడానికి ముందుకొచ్చిందో వరల్డ్ బ్యాంకు, వాళ్ళకి కూడా లెటర్స్ రాసిన సందర్భం ఉంది. అలాగే అక్కడున్న ప్రజలకి కూడా తెలుగుదేశం పార్టీ పట్ల, నారా చంద్రబాబు నాయుడు పట్ల ఒక తప్పుడు భావన కలిగేలాగా చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఎందుకని అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా చాలా బలంగా ఉంది. ఎలా తప్పుడు ప్రచారం చేశారనేది కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా చేశారనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డారని చెప్పేసి అన్నారు. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం వినడమే అప్పుడు కొత్త. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి అని అడిగితే, ఇక్కడ అమరావతి పెట్టబోతున్నారన్న విషయం చంద్రబాబు బినామీలకి ముందుగానే తెలుసు, అందుకనే వాళ్ళు ముందుగానే భూములు కొన్నారు. సో ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేశారు, అక్కడ అమరావతి ప్రాంత ప్రజలకి కూడా అన్యాయం చేశారు, బాలకృష్ణ భూములు కొన్నారు, చంద్రబాబు నాయుడు భూములు కొన్నారు, లోకేష్ భూములు కొన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిపాటి పుల్లారావు భూములు కొన్నారు అని చెప్పేసి ఇలా వాళ్ళకి నచ్చని వాళ్ళ పేర్లు, నచ్చిన వాళ్ళ పేర్లు, అందరి పేర్లు చెప్పేశారు. ఎవరైతే నోరెత్తి మాట్లాడతారో వాళ్ళందరి పేర్లు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి మాట్లాడున్నారు. సో తీరా చూస్తే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అసలు లేనే లేదు అని చెప్పేసి ప్రూవ్ అయింది 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక. అలాగే పోలవరం విషయంలో కూడా, పోలవరంలో చంద్రబాబు నాయుడు అసలు దాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు అని చెప్పేసి కూడా ఆరోపించారు. తీరా చూస్తే ఏమైంది, పోలవరంలో ఎక్కడ ఏ అవినీతి జరగలేదని చెప్పేసి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అలాగే కేంద్రం నుంచి వచ్చిన జలవనరులకు శాఖ సంబంధించిన వాళ్ళు కూడా మాకు ఎటువంటి అవినీతి ఇక్కడ కనిపించలేదని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి ఇలాంటి పనులు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏమైనా ఆయన సక్రమంగా నిర్వహించారా ఈ పనులు అంటే లేదు. అమరావతి పనులు ఎక్కడికక్కడ గాలికి వదిలేశారు.
మొత్తం అమరావతి అంతా కూడా చిట్టడివిలాగా మారిపోయింది. ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు, తుమ్మ చెట్లు, ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదల్లాగా మారిపోయింది. తీరా చూస్తే అమరావతి అసలు రాజధానే కాదు అన్నట్టుగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. పైగా అమరావతి డెవలప్మెంట్ని కూడా సరే 3 రాజధానులు అన్నారు, దానిలో ఒకటి అమరావతి కదా, మరి దీన్ని డెవలప్ చేయొచ్చు కదా అంటే అది కూడా డెవలప్ చేయలేదు. మొత్తం అంతా అసలు చివరికి చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని, అది విశాఖ, నేను కూడా విశాఖకి కాపురం వెళ్ళిపోతున్నానని చెప్పేసి పూర్తిగా అమరావతిని డ్యామేజ్ చేసి అసలు నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. సో ఇంత విధ్వంసం సృష్టించారు. ఇక పోలవరం విషయంలో కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అది జీవనాడి అని చెప్పేసి అనేక సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. సో అలాంటి జీవనాడిని కూడా ఎండబెట్టే ప్రయత్నం చేశారు. రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. కేవలం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది 1-2% మాత్రం పనులే అని చెప్పేసి కూడా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఈ పోలవరాన్ని స్టార్ట్ చేసి ఎంతకి తీసుకొచ్చారు అంటే 0 నుంచి ఎక్కడికి తీసుకువెళ్ళింది, 78% తీసుకువెళ్ళింది పనుల్ని. వేగవంతంగా పనులు నిర్వహించారు చంద్రబాబు నాయుడు తన హయాంలో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ఎంత ప్రగల్భాలు పలికింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, దాన్ని పూర్తి చేసేది కూడా జగన్మోహన్ రెడ్డి, దాన్ని మొదలుపెట్టింది వైఎస్ఆర్ కాబట్టి ఆయన తనయుడే జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తారు, అక్కడ 100 అడుగుల విగ్రహాన్ని పెడతామని చెప్పేసి అన్నారు వైఎస్ఆర్ది. ఏమైంది, ఎక్కడికి పోయింది ఆ విగ్రహం? సో అంతా చూస్తే ఎక్కడికక్కడ విధ్వంసాన్ని సృష్టించారు. పైగా అవినీతి చూస్తే తారాస్థాయికి వెళ్ళిపోయింది. లిక్కర్ స్కాము, శాండ్, ల్యాండ్, మైనింగ్ అన్నిట్లోనూ మాఫియానే. ఎక్కడ చూసినా అవినీతి కుంభకోణమే. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వెలికి తీస్తుంటే ఒక లిక్కర్ విషయంలోనే ప్రభుత్వం చొరవ చూపించి దానిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయిస్తే దాంట్లోనే 4,000 కోట్లు వచ్చింది అవినీతి. సో దీంట్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని సిట్ ఛార్జ్షీట్లో కూడా ఫైల్ చేసింది. మరి ఇక ల్యాండ్, శాండ్, మైనింగ్ వాటిల్లో కూడా అవినీతి వెలికి తీస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎన్ని వేల కోట్లు ఉంటుందో చెప్పలేం. సో ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి, ఆయన తాలూకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధ్వంసాలు ప్రతిపక్షంలో ఉండగా, అధికార పక్షంలో ఉండగా రాష్ట్రాన్ని ఏ స్థాయిలో విధ్వంసం చేశారనేది మనం చెప్పుకోవచ్చు. అలాగే అధికారంలో లేకపోయినా 2014 నుంచి 19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని కేసులు వేయించారంటే 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, దాదాపు 100కు పైగా కేసులు ఆళ్ల రామకృష్ణారెడ్డి చేత వేయించారు జగన్మోహన్ రెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే మీకు అందరికీ తెలియకపోవచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కరకట్ట కమల్ హాసన్ అని ముద్దుగా పిలిపించుకుంటారు కదా, ఆయన చేత వేయించారు. అయితే మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి పాతబడిపోయాడనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటో, అంటే రాష్ట్ర ప్రజలు ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతే మళ్ళీ కేసులు వేస్తే నమ్మరని ఫీల్ అవుతారనుకున్నారో ఏమో, కొత్త వ్యక్తిని తిరుపతి ఎంపీ గురుమూర్తిని తెర మీదకి తీసుకొచ్చారు. ఆయన చేత ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు పెడతానికి వచ్చిన కంపెనీల మీద కేసులు వేయించారు. ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కారు 99 పైసలకే కంపెనీలకి భూములు ఇచ్చేసింది, ఇది దారుణం, దీని వెనక ఏదో అవినీతి ఉంది, ఇలా 99 పైసలకి ప్రజల భూముల్ని, అంటే ప్రభుత్వ భూములు అంటే ప్రజల భూములు కదా, మరి ఆ భూముల్ని ఎలా ఇస్తారు అని చెప్పేసి చాలా అంటే ప్రజల కోసం తాపత్రయ పడిపోతున్నట్టుగా ఆయన ఈ కేసు వేశారు. తీరా చూస్తే ఈ కేసు వేసింది అందుకు కాదు, ప్రభుత్వం ఏదైతే ఈ భూములు ఆ కంపెనీలకు ఇచ్చిందో ఆ కంపెనీలకు ఇచ్చిన భూముల్ని మళ్ళీ వెనక్కి తీసేసుకోవటమా లేదా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడగటమా చేయాలి. వెనక్కి తీసేసుకున్న ఆ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి, లేదా ఆ భూములకి సంబంధించి యాక్చువల్ రేట్ని వసూలు చేయాలన్నా అవి వెళ్ళిపోతాయి, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి. ఎందుకని అంటే ఇది చాలా కాంపిటేటివ్ వరల్డ్. ఇక్కడ మనం ఫ్రీగా ల్యాండ్ ఇస్తేనే ఇక్కడికి వచ్చారు, ఏదో ఒక ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఏ కంపెనీలైనా ఎందుకు వస్తాయి? అసలు గూగుల్ డేటా సెంటర్ గురించే తీసుకుందాం. గూగుల్ డేటా సెంటర్ని వాళ్ళ స్టేట్కి తీసుకువెళ్ళాలని ఎన్ని రాష్ట్రాలు ప్రయత్నించాయి, దేశవ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ కోసం ఎంత కాంపిటీషన్ ఉంది అనేది మనందరికీ తెలిసింది. అప్పట్లో తమిళనాడు ట్రై చేసింది, కర్ణాటక ట్రై చేసింది, అలాగే మహారాష్ట్ర కూడా ట్రై చేసింది. తీరా చూస్తే నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ప్రభుత్వం కూడా ట్రై చేసింది గూగుల్ డేటా సెంటర్ని తీసుకువెళ్ళాలి అని చెప్పేసి. సో ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కేంద్రానికి అనేక మార్లు పర్యటించి ఈ ఐటీ కంపెనీలకి సంబంధించిన నిబంధనల్లో సడలింపులు కూడా చేయించి కొత్త చట్టాల్లాగా తీసుకొచ్చి ఆ కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొస్తేనే వాళ్ళు అన్ని ప్రోత్సాహకాలు ఇస్తేనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, లేకపోతే రారు కదా. సో మరి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయి? పైగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు యువతంతా కూడా ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? ఈ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియదా? అయితే హైదరాబాదు, లేకపోతే చెన్నై, లేకపోతే బెంగళూరు, లేదంటే పూణేలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పటి వరకు ఇలాగ పక్క రాష్ట్రాలకు వెళ్ళి పొట్ట చేత పట్టుకుని ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే పెళ్ళిళ్ళు, అక్కడే కాపురాలు, అక్కడే పిల్లలు, వాళ్ళ చదువులు కూడా అక్కడే అని చెప్పేసి ఎంతకాలం?
మన రాష్ట్రంలో మనకి డెవలప్మెంట్ ఉండొద్దా? డెవలప్మెంట్ని అడ్డుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎన్నాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటుంది? మన రాష్ట్ర ప్రజలంతా కూడా పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఏదో పండగలకి పబ్బాలకి ఇక్కడికి వేల రూపాయలు పెట్టి, అంటే మనం సంక్రాంతి ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని వేల రూపాయలు బస్ ఛార్జీలు పెట్టుకుని వస్తున్నారు. సో ఇవన్నీ కష్టాలు మాట్లాడుకుంటే బోలెడన్ని ఉంటాయి. దీనికి సంబంధించి వేరే వీడియోనే చేయాలి కానీ ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి అవ్వదు. అయితే కోర్టు ఏమని మొట్టికాయలు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కోర్టు కూడా ఇదే మాట్లాడింది. ఏది ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఏ కంపెనీ వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడుతుందని మీరు అనుకుంటున్నారు? అయినా ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. దీంట్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. మీరు ఇలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి కోర్టు టైంను కూడా వేస్ట్ చేయొద్దు అని చెప్పినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అంటే ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతల్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేయాలనా, లేకపోతే రాష్ట్రం మీదే దాడి చేయాలి అని చూస్తున్నారా? ఎందుకు చూస్తున్నారు ఇలాగ? కేవలం అధికారం కోసం. మళ్ళీ అధికారం ఏమన్నా ఆయనకి ఇస్తే ఆయన ఏమన్నా డెవలప్మెంట్ చేస్తున్నారా? ఆయన ఏమన్నా కంపెనీలు తీసుకొస్తున్నారంటే ఎక్కడా కంపెనీల్ని తన హయాంలో తీసుకొచ్చింది ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయో కూటమి సర్కారు టైంలో మనం చూస్తున్నాం. మొత్తం మీద అసలు ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ శాతం పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి మొన్న కూడా ఒక రిపోర్ట్లో మనం చూసాం. 23% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి 2024 నుంచి మొన్నటి వరకు చూస్తే. మరి ఆ స్థాయిలో పెట్టుబడులు వస్తేనే కదా మన యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండేది, అలాగే రాష్ట్రానికి రెవెన్యూ కూడా జనరేట్ అయ్యేది. హైదరాబాద్కి ఇంతటి స్థాయిలో రెవెన్యూ జనరేట్ అవుతుందంటే ఒకప్పుడు చంద్రబాబు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు తీసుకురావటం, సైబర్ టవర్స్ లాంటి వాటిని నిర్మించి ఇవ్వటం, ఆఫీసు స్పేసెస్ కోసం ఇలాంటివన్నీ చేస్తేనే కదా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని లేకపోతే అమరావతిలో మనం చూస్తున్నాం డెవలప్మెంట్కి సంబంధించి. అక్కడ కూడా ఐటీకి సంబంధించి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు, ఐటీకి సంబంధించి ఎన్ని టవర్స్ కడుతున్నారు అనేది మనం చూస్తున్నాం. సో ఇవన్నీ చేయకపోతే ఎవరు వస్తారు? ఎక్కడి నుంచి వస్తాయి? రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియదా? జగన్మోహన్ రెడ్డి కూడా ఒకానొక సందర్భంలో అన్నారు, తన తండ్రిదే మొత్తం అంతా ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసింది తప్ప చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం లేదు, 2004 నుంచి 2009 వరకు తన తండ్రే అధికారంలో ఉన్నారని కూడా చెప్పారు. ఒకవేళ అదే నిజమని అనుకున్నా కానీ, ఊహించుకున్నా కానీ, మరి ఆ డెవలప్మెంట్ అంతా ఉండబట్టే ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకి అత్యధికంగా రెవెన్యూ జనరేట్ చేసి పెడుతుందని చెప్పేసి అనుకోవచ్చు కదా. మరి ఆ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలని తను ఎందుకు అనుకోవటం లేదు? చంద్రబాబుని అలాగే లోకేష్కి సంబంధించి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించి ఎందుకు వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు ప్రజలంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో కూడా వాళ్ళకి ఎదురుగాలి వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే ఇలా 99 పైసలకో లేకపోతే రూపాయికో 2 రూపాయలకో ల్యాండ్స్ ఇవ్వటం అనేది కరెక్ట్ అనుకుంటున్నారా? అలాగే ఈ కంపెనీలన్నిటికీ కూడా ప్రోత్సాహకాలు ఇవ్వటం, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించటం కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? మనం ఇవ్వకపోతే ఈ కంపెనీలు వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతాయా, లేదు ఆంధ్రప్రదేశే ఒక అద్భుతం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెడతాయా? సో ఎవరిని చూసి ఈ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు? సో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్టు, మామిడి తాండ్ర లాంటి కంపెనీలు తీసుకొచ్చారు అని చెప్పేసి అసెంబ్లీలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథే చెప్పారు. మరి ఇప్పుడు కూడా అలాంటి జింజర్ గార్లిక్ పేస్టు, మామిడి తాండ్ర లేకపోతే వేరుశనక్కాయలు అమ్మే కంపెనీలు లాంటివే తెచ్చుకోవాలా మనం, లేకపోతే ఇలాంటి ఐటీ కంపెనీలు తెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.